నీ మీద ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది ఒక అమ్మాయి రేప్ కేసులో. అరెస్ట్ హిమ్ సార్. అతను నన్ను రేప్ చేశాడు. ఇప్పుడే ఉంటాం మిస్టర్ పీకే. ఓకే సార్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. అరెస్ట్ మీ. ఇండిపెండెంట్ అభ్యర్థి పీకే కేమీ విలువైన ఓటు. హౌ యూ మిస్టర్ పీకే? గుడ్. మీరు? వెరీ గుడ్. ఐఎమ్ ఏసీపీ రవి వర్మ, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. ఏంటి సార్ ఇదంతా? 5 నిమిషాలు. 5 నిమిషాల్లో మొత్తం క్లియర్ అయిపోతుంది. రూమ్ అంతా వెతికాను సార్, ఏమీ దొరకలా. అంటే కొట్టేసిన ప్రతి ఒక్కడు ఇంట్లోనే పెట్టుకుంటాడే, అది ఎక్కడుందో వెతకడానికే మన జీతాలు ఇచ్చేది. ఏమంటారు? ఏంటి సార్ ఇది? ఇంగ్లీష్ సినిమాకు తెలుగు డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ లాగా కొట్టేశాడు, రూమ్లో పెట్టాడు. మేయర్ గారి ఇంట్లో 100 కోట్ల పార్టీ ఫండ్ దోచేసామని మీద కేసు ఫైల్ అయింది. నిన్న ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నావు అంట కదా. పద స్టేషన్కి వెళ్ళి మాట్లాడుతున్నాం. అసలు ఎవడో కేసులు పెడితే నన్ను అరెస్ట్ చేస్తారా? అసలు ప్రూఫ్ లేవండి. షో మీద ఎవిడెన్స్. షూర్ పీకే. కర్ణుడి చావుకి 100 కారణాలు ఉన్నట్టు నీ అరెస్ట్ కూడా 3 కారణాలు ఉన్నాయి. మొదటిది మేయర్ గారింట్లో 100 కోట్ల చోరీ. రెండోది ఎస్ఐ నితిన్ మిస్సింగ్ కేస్. అప్పుడైతే ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. పూర్తిగా వినరా సోదరా, నీ మీద ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది ఒక అమ్మాయి రేప్ కేసులో. అరెస్ట్ హిమ్ సార్. అతను నన్ను రేప్ చేశాడు. ఇప్పుడే ఉంటాం మిస్టర్ పీకే. ఓకే సార్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. అరెస్ట్ మీ. సార్ మా సార్ అలాంటి వాడు కాదు. ఆయన ఆపండి. వి హావ్ టు రెస్పెక్ట్ ద లా అండ్ అవర్ లేడీస్. మన న్యాయ వ్యవస్థకి మన ఆడపిల్లలకి గౌరవం ఇవ్వచ్చు, తప్పులేదు. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. జరగండి. ఏనుగు సచ్చిన వందే బతికిన వందే పూలేయండి. పీకేని కఠినంగా శిక్షించాలని కదం తొక్కుతున్న మహిళా సంఘాలు. దొంగతనం జరిగిందన్నారు కానీ డబ్బు దొరకలేదు. మొన్న నిర్భయ, నిన్న దిశ, నేడు పూజిత. హత్య జరిగిందన్నారు కానీ శవం దొరకలేదు. ఇలాంటి నేరాలు ఇంకెన్ని చూడాలో. ప్రభుత్వం దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడాలి. రేప్ జరిగిందన్నారు కానీ ప్రూఫ్ దొరకలేదు. అనుమానంతోనే అరెస్టులా లేక కక్ష సాధింపులా? సార్ కొట్టి కొట్టి రక్తం అయితే వస్తుంది కానీ మీ నోట్లోంచి మాట మాత్రం రావట్లేదు సార్. $100 కోట్ల డబ్బు ఎక్కడ దాచావు? ఎస్ఐ నితిన్ ఏం చేసావు? ఒక పోలీసుని టచ్ చేసావంటే నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఏసీపీ గారు, మీతో ఒక విషయం చెప్పాలి. వింటున్నా, చెప్పు. రెస్ట్ కావాలి. సార్ రెస్ట్ కావాలంటున్నాడంటే ఇంకొక ½ అన్ అవర్ కోటింగ్ ఇస్తే మొత్తం చెప్పేస్తాడు సార్. మొత్తం చెప్పేస్తాడు. రెస్ట్ కావాలన్నది నాకు కాదు ఏసీపీ. పాపం ఇందాటి నుంచి మీ కానిస్టేబుల్ కొట్టి కొట్టి అల్లి సచ్చేటట్టు ఉన్నారు. వాళ్ళకి మీరు ఇందాటి నుంచి నన్ను అరేబోరే అంటున్నా. మిమ్మల్ని గౌరవంగా ఏసీపీ గారు అనే పిలుస్తున్నాను. కారణం ఏంటో తెలుసా సార్? ఐ రెస్పెక్ట్ యువర్ పొజిషన్ అండ్ క్వాలిఫికేషన్. పొజిషన్ అండ్ క్వాలిఫికేషన్ చేసే దారుణాలన్నీ చేసేసి నువ్వు మంచోడు అని నమ్మించాలని చూస్తున్నావా? మీరు అనుకుంటున్నట్టుగా లోపల ఉన్న వాళ్ళందరూ నేరస్తులు కాదు, బయట ఉన్న వాళ్ళందరూ పత్తిత్తులు కాదు. ఇది తెలుసుకోండి. నువ్వు గుర్తుపెట్టుకో.
ఈ సెల్ దాటి ఇంచు కూడా కదలేవు. ఇంకా పారిపోదాం అని చూస్తే మాత్రం ఎన్కౌంటర్ అయిపోతావు. మీకు ముందే చెప్పాను, ఐ రెస్పెక్ట్ అవర్ లీగల్ సిస్టమ్ అని. ఏం మర్చిపోయారా ఏసీపీ గారు? మీరే నన్ను ఈ స్టేషన్ నుంచి రెడ్ కార్పెట్ వేసి పంపిస్తారు గౌరవంగా. అప్పుడు వెళ్తాను. అప్పటిదాకా ఇక్కడే